వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. కమింగ్ టు గోదావరి గట్టు పైన ఎక్కడికో యాక్చువల్లీ దాటేసాము. గోదావరి గట్టు దగ్గర మనకి ఎక్కువసేపు కూర్చోలేదు. సో జగపతి బాబు గారు యాక్చువల్లీ డాటర్ ఫాదర్ ఎమోషన్ గురించి అందరూ మాట్లాడుతున్నారు. ఫాదర్ అండ్ డాటర్ ఇది ఐ మీన్ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఏమైనా ఉంటుందా? బికాజ్ ఒక డైలాగ్ ఒకటి ఫాదర్ తో కూడా ఎమోషన్ ఉంటుంది డెఫినెట్లీ. కానీ మెయిన్ హార్ట్ ఆఫ్ ద ఫిలిం అయితే జగపతి బాబు సార్ హీరోయిన్ వీళ్ళు తండ్రి కూతురు మధ్యలో జరిగే ఎమోషనే హార్ట్ ఆఫ్ ద ఫిలిం. ఆ ఎమోషన్ మీకు నచ్చితే సినిమా మీకు చాలా బాగా నచ్చుతుంది. చాలా స్వీట్ పర్సన్ ఇందులో అన్నట్టు మాట్లాడారు మీరు. ఎప్పుడు అలా కనిపిస్తారు కదా, బట్ ఒక హారిబుల్ గా అనిపించింది నాకు. ఎలా నవ్వుతున్న వ్యక్తి ఎలా తీసుకొస్తారు కదా సీరియస్ అన్ని డైలాగ్. ఓవరాల్ గా సినిమా చూసినప్పుడు ఇది చాలా సమ్మర్ లో హ్యాపీ ఫిలిం. మీరు సార్ ని చాలా రోజుల తర్వాత ఆ పాత సినిమాలలో ఉన్నప్పుడు ఎటైతే మన ఇంట్లో మనిషిలాగా జగపతి బాబు సార్ అనిపిస్తున్నానో అదే జోన్ లో అనిపిస్తారు ఈ సినిమా. అండ్ చాలా రోజుల తర్వాత ఆ ట్రాన్స్ఫర్మేషన్ సూపర్ బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఎక్సైటెడ్ ఉన్నాం మీ అందరూ చూస్తే ఏమంటారు. ఈ ఆస్కార్ ఏంటి, ఆస్కార్ RRR 5 నా పేరు రాజు, మన సుదర్శన్ అన్న పేరు రెహమాన్, ఇంకో అన్న పేరు రాబర్ట్, అట్లా అందరి పేర్లు RRR తో ఉంటాయి. సో ఆటో మీద ఆస్కార్ అని రాపిస్తాడు 4-5 ఆర్లు పెట్టి. ఓకే, సో ఐ మీన్ పరువు నిలబెడుతున్నారా? బికాజ్ వాళ్ళు ట్రైలర్ లో కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉన్నారు, మన పరువు తీస్తున్నాడు. అండ్ మోర్ ఓవర్ సాంగ్స్ అయితే వచ్చినాయి, 5 సాంగ్స్ వచ్చినాయి. ఏంటి మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? నాకైతే వెయ్యాలిరా గయ్యాలిరా పాట చాలా బ్యూటిఫుల్ అనిపిస్తుంది. అండ్ బంగారు బొమ్మ అనే సాంగ్ కూడా చాలా బాగుంది. SP చరణ్ సార్ ఇంకా చిత్ర గారు వాడారు. బా ఎక్స్ట్రాడినరీ ఉంది ఆ సాంగ్ అయితే. మనకు అనిపిస్తుంది కదా బా మనం కొన్ని ఇళయరాజా పాటలు అట్లాంటి సార్ విన్నప్పుడు అరే ఇంత మెలోడీ ఉంటే బాగుంటది కదా అనిపిస్తుంది. మొన్న చిత్ర మనం పాడినప్పుడు అది వింటే అబ్బా సేమ్ అదే ఫీలింగ్ వచ్చింది నాకు. సో డైరెక్టర్ కూడా చాలా ఇంటెన్షనల్ గా వింటేజ్ ఫీల్ ఆ సాంగ్ లో ఉండేలాగా కొట్టిపించాడు. మ్యూజిక్ డైరెక్టర్ వంశన కూడా సూపర్ కొట్టిండు. చిత్ర మ్యామ్ ఎట్లయినా పడతారు నెక్స్ట్ లెవెల్. అండ్ మామూలుగా మన ఊర్లలో ఒక ఆటో డ్రైవర్ ఒక కాలేజ్ అమ్మాయి పడేయడం, ఈ లవ్ స్టోరీల గురించి వింటూ ఉంటాం. బట్ అది బ్యాడ్ ఎగ్జాంపుల్ గా చెప్తూ ఉంటారు. మీరు జస్టిఫికేషన్ ఎలా ఇస్తున్నారు? అదే సినిమా చూడండి, ఈ క్యారెక్టర్ ఎవరైతున్నారో ఆటో డ్రైవర్ అంటే మీకు చాలా నెగిటివ్ షేడ్ లాగా ఉంటుంది. అమ్మాయిని పడేయడానికే వీడు పన్నాగం పని వస్తాడు. ఇందులో ఈ ఆటో డ్రైవర్ ఎవరైతున్నారో రాజు మందు తాగడు, సిగరెట్ తాగడు, చాలా క్యూట్ ఫెలో, ఇన్నోసెంట్ ఫెలో, బాయ్ నెక్స్ట్ డోర్ వైఫ్. కాకపోతే డబ్బులు లేక రిచ్ లైఫ్ కాదు కాబట్టి ఒక ఆటో కొనుక్కొని ఆటో నడుపుతూ ఉంటాడు. చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్. మీరు చాలా చాలా జాలి పడతారు ఆ క్యారెక్టర్ ని చూసి అన్న ఫీలింగ్. క్యూట్ అనిపిస్తుంది. నాకు ఆ క్యారెక్టర్ లో కనిపించింది. మీరు చూడాలి, మీరు చూసి చెప్పాలి.